నమస్కారం అండి. ఇంతవరకు మనం టెన్సెస్, ఇఫ్ కండిషన్స్, యూజ్ టు, మస్ట్ ఇట్లాంటివన్నీ ఎట్లా వాడాలి ఏంటి అని నేర్చుకున్నాం. ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇవి సరిపోతుంది. అయినప్పటికీ కొన్నిటిని యాక్టివైజ్ ప్యాసివైజ్ అంటే ప్యాసివైజ్ యాక్టివైజ్ నేర్చుకోవాలి. ప్యాసివైజ్లో మాట్లాడితేనే బాగుంటుంది. వాటి కోసం మనం యాక్టివైజ్ ప్యాసివైజ్ నేర్చుకున్నాం. ఈ ప్యాసివైజ్ అంటే ఏంటి, యాక్టివైజ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక వాక్యం రాస్తామో దాన్ని యాక్టివైజ్ అని అంటాం. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక వాక్యం రాస్తామో దాన్ని ప్యాసివైజ్ అని అంటాం. ఉదాహరణకు తెలుగులో ఏమంటారంటే కర్తకి ప్రాధాన్యతనిచ్చినప్పుడు కర్తరి వాక్యం అంటారు. కర్మకి ప్రాధాన్యతనిచ్చి రాసినప్పుడు దాన్ని కర్మని వాక్యం అంటారు. ఉదాహరణకి నేను మామిడి పండు తిన్నాను అని ఉందనుకోండి. నేను మామిడి పండు తిన్నాను రాసి చూపిస్తాను. మీకు ఎంత సులభంగా అర్థమవుతుందో చూడండి. ఒక మామిడి పండు తిన్నాను. వీటిని ఇక్కడ నేను అనే సబ్జెక్ట్ ప్రాధాన్యత ఇచ్చి రాశాను కాబట్టి ఇది యాక్టివైజ్ కర్తరి వాక్యం. అలాగే మామిడి పండు అనేది ఆబ్జెక్ట్, నాతో తినబడింది కదా, అది ఆబ్జెక్ట్, అది నన్ను తినలే, నేను దాన్ని తిన్నాను కాబట్టి పని చేసింది నేను కాబట్టి కర్త, పని చేసింది నేను కాబట్టి నేను కర్తను. నేను ముందటపడి మాట్లాడుతున్నాను కాబట్టి సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి కర్తరి వాక్యం యాక్టివైజ్. అలా ఉండదు, తినబడింది నేను మామిడి పండు, ఒకవేళ దాన్ని ముందట పెట్టి రాస్తే కనుక అది కర్మని వాక్యమే అంటే ప్యాసివైజ్ అయింది. ఒక మామిడి పండు నా చేత తినబడింది, ఇది తప్పంటారా? రెండు సేమే. నేను ఒక మామిడి పండు తిన్నాను ఎంత కరెక్ట్, ఒక మామిడి పండు నా చేత తినబడింది అనేది కూడా అంతే కరెక్ట్. దీన్ని మేము యాక్టివైజ్ అంటాం, దీన్ని ప్యాసివైజ్ అంటాం. ఎందుకంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది కర్తరి వాక్యం అయింది, యాక్టివైజ్ అయింది. ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మామిడి పండు ముందుకు వచ్చి కర్మని వాక్యం అయింది, దీన్ని ప్యాసివైజ్ అని అంటాం. సో ఇది మనం చేయబోతున్నాం. కొన్ని ప్రతి చోట నేను చేశాను, నేను అని చెప్తే బాగుండదు. అందుకని చెప్పి ప్యాసివైజ్లో రాస్తే బాగుంటుంది. పోలీసులు దొంగలను పట్టుకున్నారు అనే కన్నా దొంగలు పట్టుబడ్డారు అని అంటాను చూసిరా. అట్లా అక్కడ తాళపు చేతిని పగలగొట్టాడు అనే కన్నా తాళపు చేయి పగలగొట్టబడింది అంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ లేనప్పుడు, ఆబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేనప్పుడు ఇట్లాంటి విషయాలు అనేటివి ప్యాసివైజ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కర్తరి వాక్యం అతడు క్రికెట్ ఆడతాడు, అది యాక్టివైజ్. కర్మని వాక్యం క్రికెట్ అతడి చేత ఆడబడుతుంది, అతడు క్రికెట్ ఆడతాడు వాక్యంలో కర్త అనగా అతనికి ప్రాధాన్యత ఉంది, దీనిని కర్తరి వాక్యం యాక్టివైజ్ అని. క్రికెట్ అతని చేత ఆడబడుతుంది వాక్యంలో కర్మ అంటే క్రికెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని కర్మని వాక్యం ప్యాసివైజ్ అని అంటారు. దీని ద్వారా ప్యాసివైజ్లో బడును అనే పదం వస్తుందని తెలుస్తుంది. ఎస్, తినబడుతుంది, ఆడబడును ఇట్లా వస్తుంది. యాక్టివైజ్ను ప్యాసివైజ్లోకి మార్చాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ఇక్కడ టేబుల్లో ఇచ్చాను, గమనిస్తాను. సో దీన్ని మీరు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి. కొంచెం తగ్గిస్తాను, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, లేదంటే రాసుకునే చూడండి. యాక్టివైజ్లో ఐ ఉంటే ప్యాసివైజ్కి వస్తుంది మీ అవుతుంది. యాక్టివైజ్లో వి ఉంటే ప్యాసివైజ్కి అజ్ అవుతుంది. యూ షీ హర్ హీ హిమ్ దే దెమ్. నేమ్ ఉంటే నేమే, శివ ఉంటే శివ అనేది, ఇట్ ఉంటే ఇట్. ఎందుకు సార్ ఈ మార్పులు అంటే నేను తిన్నాను అని రాసా కదా, కిందికి వచ్చేసరికి నా చేత అని కాలేదు. నేను ఎక్కడ, నేను లేదు, ఇక నేను అనేది ఐ అనేది మీగా మారిపోయింది. ఈ మార్పుకే గిది. ఐ ఉంటే మీ పెడతాం, మీ పెడతాం, మీ ఉంటే అస్ పెడతాం. ఎందుకు అంటే ఇందుకు. మేము అని ఉంటుంది, మేము స్వీట్లు తయారు చేసామని ఉంటుంది. మా చేత స్వీట్లు తయారు చేయబడ్డాయి అనాలి, మా చేత అని వచ్చినప్పుడు అజ్ రాదా, మళ్ళీ మేము ఎందుకు వెళ్ళి వస్తే రాదు. ఆ విధంగా మేము అనేది మా చేత అయితే, నేను అనేది నా చేత అయితే, యూ అనేది మీరు అంటే మీకు అయితే, మీ చేత అయితే, అట్లా మార్పు. ఇంకొకటి ప్యాసివైజ్లో V3 వస్తుంది, ప్యాసివైజ్లో V3 వస్తుంది. తర్వాత బై వస్తుంది,
బై వస్తుంది. బై అంటే ఏంటంటే చేత, ద్వారా, నా చేత, మా చేత అని అంటే నేను ఈ చేత అని పెట్టాలంటే బై పెట్టాలి. అర్థమైంది? బై ఎన్నికలు వెళ్ళొస్తే సార్ ఇది ఎందుకు సార్ అంటే బై అనేది ఒక ప్రిపోజిషన్, చేత వల్ల అని వస్తుంది, నా ద్వారా, నా చేత అట్లా. ఓకే, సింగులర్స్ ఇది ఒకటి. సింగులర్స్ ఇప్పుడు ఉదాహరణకి యాక్టివైజ్లో సింగులర్ ఉంది, V1 ఉంది అనుకోండి, యామ్ అన్న ఈజ్ అన్న రాయాలి. ప్యాస్ వైజ్ చెప్తా, ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థం. సింగులర్ వచ్చి V2 వస్తే వాజ్ రాయాలి, ప్లూరల్ వచ్చి V1 వస్తే ఆర్ రాయాలి, ప్లూరల్ వచ్చి V2 వస్తే వర్ రాయాలి. తర్వాత V1 V2 సెంటెన్సెస్ అంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్ నేను V1 V2 సెంటెన్సెస్ అని రాశాను. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని ఆన్సర్ ప్యాసివైజ్ ఎట్లా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ రాస్తాం, నెక్స్ట్ బీ ఫామ్ రాస్తాం, నెక్స్ట్ V3 రాస్తాం, నెక్స్ట్ ఎక్స్ట్రా ఉంటే ఏదైనా రాస్తాం, లేదంటే బై పెట్టేసి సబ్జెక్ట్ పెడతాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ V1 లేదా V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది, తర్వాత బీ ఫామ్ వస్తుంది, తర్వాత V3 వస్తుంది, తర్వాత ఎక్స్ట్రా వస్తుంది, తర్వాత బై వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ చూసే ముందు మరొకసారి ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోండి. సింగులర్ వచ్చి V1 వస్తే యామ్ అన్న ఈజ్ అని వస్తుంది, సింగులర్ వచ్చి V2 వస్తుంది, ఆర్ వస్తే, ప్లూరల్ వచ్చి V1 వస్తే ఆర్ వస్తే, ప్లూరల్ వచ్చి V2 వస్తే వర్ వస్తుంది. అతడు క్రికెట్ ఏదో ఉంది ఇక్కడ, అతడు క్రికెట్ ఆడతాడు, హీ ప్లేస్ క్రికెట్ అని, హీ ప్లేస్ క్రికెట్. దాన్ని ఎట్లా రాయాలో చూద్దాం. ఓకే, హీ ప్లేస్ క్రికెట్ ఇది సబ్జెక్ట్ అండి, ఇది వర్బ్ అండి, ఇది ఆబ్జెక్ట్. ఇది ఏం వర్బ్? V1 V2 V3 ఈజీగా చెప్పొచ్చు. ఇది V1 ఎందుకంటే హీ తర్వాత వర్బ్ వచ్చి వర్బ్కి వేస్తుంది కాబట్టి అది V1. అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 ప్లస్ ఏదైనా ఎక్స్ట్రా ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అని ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఫార్మాట్లో మనం రాస్తాం. ఆబ్జెక్ట్ ఏంటి? క్రికెట్. క్రికెట్ అనేది సింగులర్, క్రికెట్ అనేది సింగులర్. ఇక్కడ ఏముంది? V1 ఉంది. సో ఒక్కసారి నేను పైకి వెళ్తాను, ఏముంది చూడండి. క్రికెట్ అనేది సింగులర్ అండి, ఇక్కడ సింగులర్ ఉంది. ఓకే, అక్కడ ప్లేస్ ప్లేసే కదా, ప్లేస్ అనేది V1, ప్లేస్ అనేది V1, క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి మనం యామ్ అన్న ఈజ్ అన్న రాయాలి. అర్థమైందా? ఈ టేబుల్ ఎట్లా వాడాలి? క్రికెట్ అనేది సింగులర్, ప్లేస్ అనేది V1 కాబట్టి యామ్ అన్న ఈజ్ అన్న రాయాలి. యామ్ ఎట్లా రాయం, ఐకే వస్తుంది కాబట్టి ఈజ్ రాస్తాం. సో ఏమవుతుంది? క్రికెట్ ఈజ్, క్రికెట్ ఈజ్. తర్వాత V3 V ఫామ్ అయిపోయింది, ఇక్కడ రెండు స్టెప్లు అయిపోయింది. V3 అనేది ప్లే, V3 ప్లేడ్, ఈజీ అయిపోతుంది. క్రికెట్ ఈజ్ ప్లేడ్, ఎక్స్ట్రా ఏమైనా ఉందా? లేదు. ఎవ్రీడే, డైలీ అట్లా ఏమైనా ఉంటే పెడతాం, లేదంటే లేదు. లేకపోతే బై, ఎక్స్ట్రా ఏం లేదు, బై పెట్టేసుకుంటాం. సబ్జెక్ట్ ఎవరు? హీ. హీ ఏమైపోతుంది? హీగా ఉండదు, హిమ్ అని పెడతాం. ఇంతకుముందు చెప్పిన లాస్ట్ స్లైడ్లో హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఐ మీ అవుతుంది, వి అజ్ అవుతుంది, దే దెమ్ అవుతుంది, యూ అవుతుంది. ఓకే, ఎందుకంటే తన చేత, అతని చేత. సో క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై హిమ్ అంటే అతని చేత క్రికెట్ ఆడబడుతుంది అని, ఆడబడుతుంది అని. సో ఇక్కడ ఒకసారి ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి, ఆ తర్వాత బీ ఫామ్ని రాయాలి, ఆ తర్వాత బై పెట్టి ముందుకు వచ్చిన ఆబ్జెక్ట్ని రాయాలి. అదే కదా మనం చేసింది. క్రికెట్ అనేది సింగులర్, యాక్టివైజ్లో ఉన్న వర్బ్ V1, ప్లేస్ అనేది V1 కాబట్టి సింగులర్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు మనకి యామ్ అన్న ఈజ్ అన్న వస్తుంది పై పట్టిక ఆధారంగా. యామ్ ఒక ఐదు మాత్రమే పరిమితం కాబట్టి మిగిలిన బీ ఫామ్ ఈజ్ అనేది వస్తుంది. వెంటనే V3 వస్తుంది, ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి బై వచ్చి హీ హిమ్గా మారిపోయి క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై హిమ్ అని వస్తుంది. దాని అర్థం క్రికెట్ అతని చేత ఆడబడుతుంది. యాక్టివైజ్లో ఇంగ్ ఫామ్ ఉంటాయి, ప్యాసివైజ్లో బీయింగ్ వస్తుంది. యాక్టివైజ్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ ఉంటాయి, ప్యాసివైజ్లో బీన్ అని వస్తుంది. యాక్టివైజ్లో విల్ ఆర్ షెల్ ఆర్ కెన్ ఆర్ మే మైట్ వుడ్ మస్ట్ ఉంటే ప్యాసివైజ్లో బీ వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం మీరు ఏదైతే నేను బాక్స్ కొడుతున్నాను స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి.
ఎందుకంటే అన్నిటికీ కన్స్ట్రక్షన్ ఇక్కడే ఇచ్చేసాం స్ట్రక్చర్. యాక్టివైజ్లో జస్ట్ V1 V2 ఉంటే ఇది సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ బి3 ప్లస్ ఎక్స్ట్రా ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఇట్లా వస్తుంది. కానీ బి ఫామ్ సారీ యాక్టివైజ్లో ఇంగు ఫామ్ వస్తే ప్యాసివైజ్లో బీయింగ్ వస్తుంది. యాక్టివైజ్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ వస్తే ప్యాసివైజ్లో బీయింగ్ వస్తుంది. యాక్టివైజ్లో విల్ ఆర్ షెల్ ఆర్ కెన్ ఆర్ మే ఆర్ షుడ్ ఆర్ వుడ్ ఆర్ కుడ్ ఆర్ మే మైట్ వస్తే ప్యాసివైజ్లో బి వస్తుంది. ఈ విధంగా యాక్టివైజ్ స్ట్రక్చర్ని చూసుకుంటూ ప్యాసివైజ్లోకి మార్చవచ్చు. క్రింద మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. వి ప్లే క్రికెట్, వి ప్లే క్రికెట్. వి ప్లే క్రికెట్ని మనం డివైడ్ చేద్దాం సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్గా. ఆబ్జెక్ట్ ముందుకు వచ్చింది క్రికెట్ అని. క్రికెట్ అనేది సింగులర్, ప్లే అనేది V1 కాబట్టి ఈజ్ వస్తుంది. క్రికెట్ ఈజ్ ప్లేడ్ అయిపోయింది, బై అయిపోయింది, వి అజ్ అయిపోయింది. క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై అస్. దీనికన్నా ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై అస్ అనే కన్నా ఇది బాగుంది. ఐ ఏట్ మై ఫుడ్, నేను అన్నం తిన్నాను. ఓకే, ఐ ఇది కొంచెం మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా చదువుకుంటూ పోయినా కూడా మీకు అర్థమవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్, ఎయిట్ అనేది వర్బ్, మై ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఇది V2 కదా ఎయిట్ అనేది. సో మై ఫుడ్ అనేది ఫస్ట్ వస్తుంది, మై ఫుడ్. ఎయిట్ అనేది V2, మై ఫుడ్ అనేది సింగులర్, V2 సింగులర్ వాజ్. మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు, నాకు గుర్తుంది, మీరు కూడా తర్వాత చెక్ చేసుకోండి. మై ఫుడ్ వాజ్ V3 eaten, my food was eaten. Food was eaten by me. తర్వాత they made kites last Sunday, they made kites last Sunday. లాస్ట్ సండే అనేది ఆబ్జెక్ట్ కాదు, they made kites అది ఇంపార్టెంట్. ఇది దే సబ్జెక్ట్. ఏం చేసారు, మేడ్ అనేది చేయడం, ఏం చేసారు కైట్స్. ఇక్కడ వరకే మన సెంటెన్స్. లాస్ట్ సండే అనేది ఎక్స్ట్రా అది. సో కైట్స్ అనేది ఫస్ట్ వస్తుంది. కైట్స్ అనేది ప్లూరల్ అండి. కైట్స్ అనేది ప్లూరల్, మేడ్ అనేది V2. ఈ ప్లూరల్ V2 కాంబినేషన్లో ఉన్నది ఏంటంటే వర్బ్. కైట్స్ వర్ మేడ్ బై, మేడ్ ఇలా ఎక్స్ట్రా ఉంది. కైట్స్ వర్ మేడ్ లాస్ట్ సండే బై దెమ్, దెమ్. They sent us the email, the email was sent us by them. The email was sent us by them. So ikkada they sent us the email. The email అనేది అంటే వాళ్ళు మాకు ఈమెయిల్ పంపించారు అని రాయాలి. కాబట్టి ఈమెయిలే ఈమెయిల్ పంపించారు, ఈమెయిల్ కదా ఆబ్జెక్ట్. సో ఈమెయిల్ అనేది పంపించబడ్డది మాకు అని రాయాలి. ఏదన్నా మీరు ఇంగ్లీష్లో అర్థం చేసుకున్నాక దాన్ని తెలుగులోకి అనువదించుకొని ఆలోచిస్తే ఈమెయిల్ వాళ్ళు మాకు ఈమెయిల్ పంపించారు. దాన్ని ప్యాసేజ్ ఎట్లా రాయాలి, ఈమెయిల్ మాకు పంపించబడింది అంటారు. ద ఈమెయిల్ వాజ్ సెంట్ us by them. తర్వాత కొన్ని ఇన్ఫార్మ్స్ ఉంది. ఈ క్రికెట్ వదిలేద్దాం, అంత మంచిగా ఏం లేదు. ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్, ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్ ఉందా. ఇప్పుడు దీంట్లో ఇన్ఫార్మ్ వచ్చింది కదా, ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, సబ్జెక్ట్ ఇది వరకు ఇది ఆబ్జెక్ట్గా రాసుకుందాం. ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకుందాం. ఫుడ్ ఇది V1 ING, V2 ING చూసుకోవాలి. అంటే V1 ING అంటే ఇక్కడ బీ ఫామ్ V1 ఉంటే కనుక V1 అవుతుంది, V2 ఉంటే కనుక V2 ING. అంటే యామ్, ఈజ్, ఆర్లు ఉంటే కనుక V1 ING, వాజ్, వర్లు ఉంటే కనుక V2 ING. కాబట్టి ఇది V2 INGగా రాసుకోవచ్చు మనం, వాజ్ ఉంది కాబట్టి. ఇది V2 అండి, ఇక్కడ ఉన్నది ఫుడ్ సింగులర్ అండి, కాబట్టి V2 సింగులర్ కాంబినేషన్లో వచ్చేది వాజ్. ద ఫుడ్ వాజ్, ఏం చెప్పాను మీకు ఇదివరకే, బీయింగ్ అనేది వస్తుందండి, బీయింగ్. ద ఫుడ్ వాజ్ బీయింగ్. చూడండి మీరు దీని పేరు ఏంది, ఈ టేబుల్ చూసినా కూడా అర్థమవుతుంది. స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ఉండి V1 ING అన్న V2 ING అని ఉండి ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ బీ ఫామ్ బీయింగ్ V3, బీయింగ్ అయిపోయింది. ఆబ్జెక్ట్ బీ ఫామ్ బీయింగ్ V3, ఈటెన్ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా, ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి బై మీ. ద ఫుడ్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్, ద ఫుడ్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఎంత ఈజీగా అయిపోయింది. తర్వాత దే వర్ మేకింగ్ ద కైట్స్ లాస్ట్ సండే.
ద కైట్స్ అనేది ముందుకు వస్తుందండి. ద కైట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అన్న వర్ అన్న రావాలి. వర్రే ఎందుకు వచ్చింది సార్ అంటే ఇది V2 ING అండి. వర్ మేకింగ్ అనేది V2 ING. సో ఇక్కడ వర్ అనేది వస్తుంది V2 ING. V2ని V2 ప్లస్ ప్లూరల్ కాంబినేషన్లో వర్ వస్తుంది. అది టేబుల్లో ఉంటుంది. కైట్స్ వర్ బీయింగ్ మూడో స్టెప్ బీయింగ్. కైట్స్ వర్ బీయింగ్ ఇక్కడ బీయింగ్ మేడ్ లాస్ట్ సండే ఎక్స్ట్రా కూడా ఉంది ఇక్కడ. లాస్ట్ సండే బై దెమ్. They were sending us the email. The email was being sent us by them. The email అనేది సింగులర్. ఓకే, మరి ఇక్కడ వర్ ఉన్నది కదా సార్, ఇక్కడ వర్ పెడతా అంటే తప్పు. వర్ అంటే వర్ పెట్టదు. వర్ అనేది వీటిని రిప్రజెంట్ చేస్తారు. వర్ అనేది వీటిని రిప్రజెంట్ చేస్తారు. సో ఈ V2 ఈ ఈమెయిల్ కాంబినేషన్లో సింగులర్ V2 కాంబినేషన్లో వాస్ వస్తుంది. సో ద ఈమెయిల్ వాస్ బీయింగ్ సెంట్ బై దెమ్. ఇంగ్ ఫార్మ్స్. సో యాక్టివ్ బేస్ వైజ్లో ఇంగ్ అయిపోయింది. నెక్స్ట్ హ్యావ్ హ్యాడ్ల గురించి మాట్లాడుతుంది. ఇది ఒక గమ్మత్. సో మీరు గమనిస్తే కనుక ఫస్ట్ మనం మాట్లాడిన దాంట్లో బీని కానీ ఏం పెట్టలేదు. డైరెక్ట్ బీ ఫార్మ్ ప్లస్ V3 పెట్టేసాం. తర్వాత రెండో దాంట్లో బీయింగ్ పెట్టినాం, ఎన్జీ ఉంది కాబట్టి. మూడో దాంట్లో హ్యాస్ హ్యాడ్లు ఉంటాయి కాబట్టి బీని పెడతామండి. బీని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక దీనికి ఈజ్ ఆర్ వాటితో సంబంధం లేదు. ఇక దీని కన్స్ట్రక్షన్ దీనికే ఉంటుంది. సింగులర్ V1లో అక్కడైతే యామీజ్ వస్తుంది, ఇక్కడైతే హ్యాడ్ వస్తుంది. సింగులర్ V2లో అక్కడైతే వాజ్ వస్తుంది, ఇక్కడైతే హ్యాడ్ వస్తుంది. ప్లూరల్ V1లో అక్కడైతే ఆర్ వస్తుంది, ఇక్కడైతే హ్యావ్ వస్తుంది. ప్లూరల్ V2లో అక్కడైతే వర్ వస్తుంది, ఇక్కడైతే హ్యాడ్ వస్తుంది. ఓకే, ఐకి ప్లూరల్ ఐకి హ్యావ్, ప్లూరల్ ఐకి హ్యాడ్, ఇట్లా. ఈ ప్లేడ్ చేసి అనేది తీసేద్దాం. ప్లేడ్ క్రికెట్ అనేది. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్. నేను అన్నం తిన్నాను ఇంతకుముందు. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ ఇక్కడ రాస్తాను. ఓకే, ఇది సబ్జెక్ట్, ఇదంతా వర్బ్, ఇది ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది. ఫుడ్ వచ్చింది. ఇక్కడ హ్యాస్ పెట్టాలా హ్యావ్ పెట్టాలా? హ్యాస్ పెట్టాలి. ఎందుకు హ్యాస్ పెట్టాలంటే ఫుడ్ అనేది సింగులర్. ఇంకా చూడండి, సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ పెట్టమని చెప్పాను కదా, కాబట్టి హ్యాస్. నెక్స్ట్ బీన్ పెట్టాలి, ఎందుకంటే దాని స్ట్రక్చర్ అది. ఆబ్జెక్ట్ హ్యాస్ అన్న హ్యావ్ అన్న పెట్టి బీన్ పెట్టి V3 పెట్టాలి. V3 ఏంటిది? ఈటెన్. ఫుడ్ హ్యాస్ బీన్ ఈటెన్. ఎక్స్ట్రా ఉందా? లేదు. ఉంటే పెట్టాలి, లేకపోతే బై. చెప్పండి, దీంట్లో ఏమన్నా కష్టం ఉంది? ఏం లేదు. ఇక్కడ ఫుడ్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ పెట్టి, హ్యాస్ వచ్చింది కాబట్టి బీన్ పెట్టి, బీన్ వచ్చింది కాబట్టి V3 పెడతాం. అట్లా అన్ని ఇంటర్లింక్డ్. ఇంకేం లేదు కాబట్టి బై పెడతాం. మీ అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే, ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ మీరు చూస్తూ ఉండండి. ఆ లోపు నేను వేరేది ఏదైనా రాస్తాను. They killed the snake అనేది రాస్తున్నాం. ఎగ్జాంపుల్ అట్లా. ఓకే, సారీ, ఇది హ్యాబిట్ సంబంధించింది కదా. ఓకే, కిల్డ్ వెళ్ళినా మంచిది తీసుకున్నాం. మనం స్వీట్స్ తీసుకున్నాం. దే హ్యావ్ మేడ్ కేక్. ఓకే, దే హ్యావ్ మేడ్ ఏ కేక్. ఓకే, సో ఇది సబ్జెక్టు, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమవుతుందండి? ఏ కేక్ అనేది ముందుకు వస్తుంది. ఇక్కడ హ్యావ్ పెట్టాలా హ్యాస్ పెట్టాలి? ఇక ఈజ్ వాజులు రావు, ఎందుకంటే ఇది హ్యావ్ హ్యాడ్లకు సంబంధించింది కాబట్టి హ్యాస్ అన్న హ్యావ్ అన్న రావాలి. ఈ కేక్ అనేది సింగులర్, V1లో రాస్తున్నాము కాబట్టి హ్యాజే వస్తుంది. కేక్ హ్యాస్. మూడో స్టెప్ బీన్. నాలుగో స్టెప్ మేడ్, V3. ద కేక్ హ్యాస్ బీన్ మేడ్ బై దెమ్. ఇక్కడ V3 గురించి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోనే V3 వస్తుంది. దే హ్యావ్ మేడ్ ఏ కేక్. ఏ కేక్ హ్యాస్ బీన్ మేడ్ బై దెమ్. ఓకే, ఇది కూడా చూసుకోండి. సో ఇది అయిపోయాక అరే ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం మర్చిపోయాను నేను. సరే, ఇప్పుడు రాస్తాను. ఉదాహరణకి we made
ఎంతసేపు మేడ్ వేరే తీసుకున్నాం. We had written an exam. We had written an exam. So we అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇది వర్బ్ అవుతుంది, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ అనేది ముందుకు వస్తుంది. ఓకే, ఇక్కడ హ్యాడ్ దగ్గర ఒక గమ్మత్ ఏంటంటే హ్యాడ్ ఉంటే హ్యాడే అంతే, ఏం లేదు. హ్యాడ్ ఉంటే హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ ఉంటే ఇక్కడ హ్యాడే. అండ్ ఎగ్జామ్ హ్యాడ్ బీన్ రిటర్న్ సేమ్ బై కింది ఉంది దీనిలాగానే, కాకపోతే అక్కడ హ్యాజ్ హ్యావ్ ఉంటే కొంచెం సిమిలర్ అపూర్వలో చూసుకొని పెట్టాలి. ఈ హ్యాడ్ విషయానికి వచ్చే టైంకి మాత్రం ఏది ఉంటుందో పెట్టేస్తాం, హ్యాడ్ ఉంటే హ్యాడే పెట్టేస్తాం. సింగులర్ V2 హ్యాడ్, ప్లూరల్ V2 హ్యాడ్. సింగులర్ V1 హ్యాజ్, ప్లూరల్ V1 హ్యావ్, అట్లా పెడతాం కదా. హ్యాడ్కి మాత్రం ఏడున్న హ్యాడే, అది పైన హ్యాడ్ ఉంటే కింద హ్యాడ్. ఓకే, ఇది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల గురించి ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ ఇది దీని పేరేంది, విల్, షెల్, కెన్. ఇది ఇంకా ఈజీ. మే, మస్ట్, మైట్, మస్ట్. ఏం లేదు, ఇది ఎంత ఈజీ అంటే ఇటువైపు మే లేదంటే మస్ట్ ఉంది అనుకోండి, ఇటువైపు వచ్చేసరికి మస్ట్ బి అవుతుంది అంతే. ఒకటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇట్లా మారుతాయి కదా, అదంతా. ఉదాహరణకి ఐ విల్ మేక్ I will make food andama. I will make food. So ఇది సబ్జెక్ట్, ఇదంతా వర్బ్, ఇది ఆబ్జెక్ట్ కదా. సో ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది కదా, ఫుడ్, విల్ ఏది ఉంటుంది మస్ట్ ఉంటుంది. ఒక్క షెల్ విల్ కేసులో ఐ షెల్ అంటాము. యాక్చువల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మనం ఐ షెల్ అనొచ్చు, కానీ ఫుడ్ షెల్ అనొద్దు, ఫుడ్ విల్ అనాలి. ఐ ముందట వి ముందట షెల్ వస్తుంది అంతే. ఇది ఒక్క విషయంలో జాగ్రత్త వహించాలి. షెల్ వచ్చింది అని చెప్పి ఇక్కడ షెల్ పెడితే తప్పైతే. ఓకే, ఐ ముందట వి ముందట షెల్ వస్తే ఆబ్జెక్ట్ ముందట కూడా షెల్ పెడితే తప్పైతే. ఇక మిగతా ఏది వచ్చినా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు మనం. ఫుడ్ విల్ బి మేడ్ బై మీ, ఎందుకంటే దీని స్ట్రక్చరే జస్ట్ ఏది ఉంటే అది పెట్టి బి పెట్టి ప్లస్ V3 పెట్టేసేయాలి. ఆ తర్వాత బై అది రాయడం మనకు తెలిసిందే. ఫుడ్ విల్ బి మేడ్ బై మీ. ఓకే, దే షుడ్ ఫినిష్ వర్క్. ఓకే, ద వర్క్ షుడ్ బి finished by them. ఓకే, సో చూడండి, ఇది సబ్జెక్ట్, ఇది వర్క్, ఇది ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే వర్క్ అయింది, షుడ్ అయింది, మధ్యలో బి పెడతాం, తర్వాత V3 పెడతాం, బై దెమ్ అని పెడతాం. సో ఇవి దేనికి యూజ్ చేస్తామంటే కొన్నిసార్లు అది బాగుండదు. నేను మెయిల్ పంపించాను అంటే బాగుండదు, ద మెయిల్ వాజ్ సెంట్ అంట, అది బాగుంటుంది అట్లా అనడానికి. మీరు ఎప్పుడన్నా ఈ ఫోన్ వింటే సిగ్నల్ కలవలేనప్పుడు, లేకపోతే మీ రిక్వెస్ట్ తీసుకున్నాం అనే కన్నా వాళ్ళు మీ రిక్వెస్ట్ మేము తీసుకున్నాం అని అన్నారు, మీ రిక్వెస్ట్ స్వీకరించబడింది అని అంటే ద రిక్వెస్ట్ వాజ్ టేకెన్ ఆర్ యువర్ రిక్వెస్ట్ వాజ్ రిసీవ్డ్. మీ రిక్వెస్ట్ స్వీకరించబడింది, బడుట, బడింది, బడును, ఇవి చాలా ఇంపార్టెంట్. మేము స్వీకరించాం, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్ అనే కన్నా రిక్వెస్ట్ వాజ్ రిసీవ్డ్ అంటే ఉందాగా బాగా మంచుకుంటే. తర్వాత ఈ విల్, షెల్, కెన్ వచ్చి అప్పుడప్పుడు హ్యావ్ వస్తుందండి, ప్లస్ V3 వస్తుంది. మామూలుగా ప్లస్ V1 వస్తే ఇది పాత పద్ధతే, మనం ఇది వరకు నేర్చుకున్నాం. కానీ హ్యావ్ ప్లస్ V3 వచ్చినప్పుడు దీన్ని ఎట్లా మారుతుంది అంటే మస్ట్ పెట్టి హ్యావ్ బీన్ పెట్టి V3 పెడుతుంది. జస్ట్ హ్యావ్ వస్తే బీన్ పెట్టాం మనం అంతే. ఉదాహరణకి
ఐ విల్ హ్యావ్, మీకు బహుశా ఈ టెన్స్కి మీనింగ్ ఏందో కూడా అర్థమవుతుంది అనుకుంటా. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఫుడ్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ఫుడ్ అని ఉందనుకోండి, అంటే పూర్తి చేసి ఉంటాను ఆ టైం కల్లా. ద ఫుడ్ని ముందుకు తీసుకొస్తాం. ద ఫుడ్ విల్ ఉంటే విల్ అని చెప్పినా కదా, ఒకవేళ షెల్ ఉంటే విల్ అవుతుంది. షెల్ దగ్గరనే జాగ్రత్తగా ఉండాలి అంతే. ఐకి వీకి షెల్ వస్తుంది. ఈడ షెల్ రాసిన కదా అని ద ఫుడ్ షెల్ అని రాయద్దు. ఇక్కడ ఐకి పెట్టిన ఐ ఉంది కాబట్టి షెల్ అని రాయొచ్చు అక్కడ, కానీ అది ఇక్కడికి వచ్చేసరికి విల్గా మారిపోతుంది. ఇక అది తప్ప మిగతా ఏది ఉంటే అదే రాస్తాం మనం. ద ఫుడ్ విల్ హ్యావ్ వచ్చినప్పుడు బీన్ రాయాలి కదా. ద ఫుడ్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై మీ, అట్లా. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకొని స్క్రీన్ షాట్ చేసి. సో బహుశా ఇంతే అనుకుంటా, ఇంకొక చిన్నది ఉంది, ఈ ఇంతది కూడా ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్ స్పీచ్ మాట్లాడుకోవచ్చు. అది కూడా మంచి టాపిక్. కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి అసలు సబ్జెక్టే ఉండదు, దాన్ని సబ్జెక్ట్ మిస్సింగ్. ఎట్లా అంటే క్లోజ్ ద డోర్ అంటారు. క్లోజ్ ద డోర్ అన్నప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే డైరెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. క్లోజ్ అనేది V1, ఆబ్జెక్ట్ అనేది ద డోర్, క్లోజ్ ద డోర్ అని ఉంటుంది డైరెక్ట్. దానికి లెట్ ఆబ్జెక్ట్ బి V3, లెట్ ఆబ్జెక్ట్ బి V3 రాయాలి. క్లోజ్ ద డోర్, లెట్ ఆబ్జెక్ట్ అంటే ద డోర్, లెట్ ద డోర్ బి V3 closed, let the door be closed. Bring the laptop, V1 plus object, let object laptop, the laptop V3, bring V3 brought. Read the book, let object the book, let the book ఇక్కడ బి పెట్టడం మర్చిపోయాను, బి రెడ్. ఓకే, క్లీన్ ద టేబుల్, లెట్ ద టేబుల్ బి క్లీన్డ్. ఇట్లా ఇంకొన్ని వాక్యాలు రాయండి. ఇదే అండి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ గురించి విషయం. బహుశా మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఏం డౌట్లు ఉన్నా కూడా మనం వీలున్నప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మరొక క్లాస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.